నెక్స్ట్ మనకు క్యాట్కో ఉపాధ్యక్షులు శ్రీ గోపాల్ నారాయణ గారు తమ యొక్క అమూల్యమైన అంటే కల్తీల గురించి దానికి విషయాలు కొన్ని వివరిస్తారు. కల్తీలు ఎట్లా జరుగుతాయి, ఆ కల్తీల వల్ల మనం ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, కల్తీ వస్తువులను మనం ఏ విధంగా గుర్తించాలనే దాని గురించి కొద్దిగా వివరిస్తాం. విద్యార్థులు మైక్ ఎత్తుకొని తెలుసా, మీరంతా సైలెంట్ ఉంటారు, టెస్ట్ చేస్తున్నది. ఇప్పుడు మీరే మాట్లాడుతున్నారు, సార్ మాట్లాడారు, మీరు విన్నారు. ఇప్పుడు మీరు మాట్లాడాలి, చివళ్ళు అంతా రెడీ ఉండాలి. 370 ఆర్టికల్ ఏ రాష్ట్రాలలో ఉపయోగించారు? ఈ లైన్ వాళ్ళు చెప్పండి. భారతదేశంలో 370 ఆర్టికల్ను తీసేశారు కదా, ఏ రాష్ట్రంలో తీసేశారు? ఆ రాష్ట్రం పేరు చెప్పాలి. ఈ లైన్ వాళ్ళు ఫస్ట్, లేకపోతే వీళ్ళకి ఛాన్స్ ఇస్తా, లేకపోతే వాళ్ళు రెడీ ఉన్నారు. నేను చెప్పాలి, చెప్తే వాళ్ళకి ట్యాక్స్ పంపిస్తా. లేవండి, కరెక్టే చెప్తున్నారు. ఎవరు 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 చెప్పింది? సారా, మళ్ళీ సారా? లేవమ్మా, వెరీ గుడ్, ట్యాక్స్ కొట్టండి. ఏం పేరు అమ్మాయి? లేవు, ఎందుకు భయపడుతున్నావు? ఏ క్లాసు? బీకామా? వెరీ గుడ్. చూసారా, మీకు ఛాన్స్. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో పుట్టాడు? మీరందరూ చెప్తే ట్యాక్స్ కొట్టాలి. చూసారా, ఇదే వాళ్ళ డాడీ. అది క్రెడిట్ పేరు చెప్పండి. లేవండి, చెప్పండి చెప్పండి లేచి. వెరీ గుడ్, క్లాప్స్. అమ్మా, వీలైన వాళ్ళు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో చెప్పండి. అబ్బా, మొన్న కాలేజ్కి వస్తే ఇంకా కేసీఆర్ అని చెప్తున్నారు. అది మీకు చాలా ఫాస్ట్ ఉన్నారు. ఇక్కడ సోషల్ టీచర్ ఎవరు కానీ, సోషల్ లెక్చర్. వెరీ గుడ్, సంతోషం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా యాక్టివ్ ఉండండి. ప్రోగ్రామే ఒక 15 నిమిషాలు. ఆధునీయులు మన వేదిక విన్నటువంటి మా క్యాట్కో ప్రెసిడెంట్ శంకర్లాల్ చౌహాన్, తర్వాత ట్రెజరర్ గారు కేవీ రాజు గారు, మరియు మా మీడియా రామోజీరావు ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు, వారు మొత్తం మీ అందరినీ మొత్తం ప్రచారం చేసేస్తారు మీ కాలేజీని. అలాగే లెక్చరర్ మల్లేష్ గారు, మేడం గారు, అందరికీ నమస్కరిస్తూ విద్యార్థులకు ఆశిస్తూ ఈరోజు చాలా మంచి ప్రోగ్రాం మీ కాలేజీలో జరిగింది. ఇన్నేళ్ళు మీరు ఎక్కడ ఇన్లే ఈ ప్రోగ్రాం ఎవరు పెట్టారు? అందరూ ఏం ప్రోగ్రాం పెడుతుంటారు? రకరకాల ప్రోగ్రామ్స్, డ్యాన్సులు, నృత్యాలు. ఇది కన్జ్యూమర్ యాక్టివ్ అంటే మీ లైఫ్ మొత్తం, మీ పిల్లల భవిష్యత్తు, మీ నాన్న భవిష్యత్తు, మీ భవిష్యత్తు తెలుస్తుంది. అందరూ షాప్కి వెళ్తుంటారా? కూరగాయల మార్కెట్ శంషాబాద్ చాలా పెద్దది, వెళ్ళారా? ఎవరో చేయలేప్పుడు వెళ్ళింది. వెరీ గుడ్, దింపండి. తూకం చేసేటప్పుడు ఎవరైనా చూసిర్రా? తూకం ఏమితో చేస్తారు? తక్కెన బాటు ఉంటుందా, రాయి ఉంటుందా? అన్ని రాళ్ళే ఉంటాయి. వీడ మేము 2 సంవత్సరాలు పట్టుకున్నాం. కిలో అంటే రాయి ఉంటుంది, రాయి 100 గ్రాములు తక్కువ ఉంటుంది. మీరు ఎవరైనా చూసారా? అది అమ్మితే ఆ షాపును, ఆ షాప్ పేరును మీ సార్కి ఇవ్వండి, మళ్ళీ సార్కు. ఆమె పొద్దున్న షాప్ సీజ్ చేయొచ్చు. రాళ్ళు కానీ, తర్వాత ఇనుప రాళ్ళు ఉన్న కింద దూరాలే. దానికి ఎవరి సంవత్సరము చెకప్ చేసి కరెక్ట్ ఉంటేనే వెయిట్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇస్తారు. అంటే మనకు మోసం చేయకుండా కరెక్ట్ ఇవ్వాలని ఉంటుంది. అది ఎప్పుడు చూడాలి మీరు. ఆ అవేర్నెస్ కొరకు ఈరోజు ప్రోగ్రాం పెట్టాం. రోజు కూర ధనాధన పోతారు. కిలో అంటే 30 కిలోస్ తీసుకుపోయి అమ్మకి ఇస్తారు. అమ్మ చూడదు, న్యూస్లో 1/2 కిలో ఎవరికి ఎక్కడ పోతాయి? 100 గ్రాములు తక్కువ ఎక్కడ పోతాయి? వారు సౌకర్యం అవుతున్నారు, మనమేమి రైతం ఇట్లే ఉంటాం. ఈ అవేర్నెస్ కొరకే ప్రోగ్రాం. కూరగాయలు ఎప్పుడు కొంటప్పుడు షాప్కి వెళ్ళిన ఫస్ట్ వెయిట్ మేనేజ్మెంట్ సరిగ్గా చూడాలి. తక్కె 2 వీలైతే ఆమె చెప్పాలి, 2 ఫ్రై తీసి చూపమ్మని చూపించాలి. ఎప్పుడైనా అడిగినా చెప్పండి మీరు. చూసారా, మీరే అడగాలి. ఒకవేళ అట్లా ఏమన్నా నీవని భయపెడితే ఆమె షాప్ నెంబర్ తీసుకొని సార్కి ఫోన్ చేయి, మళ్ళీ సార్ ఆమె బెదిరిస్తుందని చెప్పు. పొద్దున ఆమె లోపలనే జైలుకే పోతుంది. అంత చట్టం తీసుకొచ్చాడు నరేంద్ర మోడీ గారు. నిన్ననే కొత్తూరులో, మీకు తెలుసలేదు, విన్నారో మీరు? చాక్లెట్ పాయిజన్ చాక్లెట్ అమ్ముతుంటే స్కూల్ పిల్లలు తిని స్కూల్లో రోజు నిద్రపోయేదంట, 10th క్లాస్ పిల్లలు. ఆ హెడ్ మాస్టర్ పట్టి సీజ్ చేసి వాడిని ఇప్పుడు జైల్లో పెట్టించిండు. అందుకనే మీరు ఈరోజు ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు చాలా జాగ్రత్తగా తినాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇది తిన్నారు అందరూ? ఎవరో తిన్నా చేయలేపండి. అబ్బా
ఎంత ఖుషి పడుతున్నారు చూడండి. తిన్నారా? చూడండి, అందరు తినేటప్పుడు మీ తమ్ముడు ఏడిస్తే కూడా తెప్పిస్తారు. ఇక్కడమ్మా చూడు, దీంట్లో 5 రూపాయలు ఈ కవర్కే 3 రూపాయలు అవుతుంది. ఇది చూస్తేనే నన్ను తినట్టు అందరు నోరు తెరిచిండ్రు, అంత అట్రాక్షన్. మరి దీని లోపల ఉన్న ఐటమ్స్ ఎట్లుందో చూడండి. ఇప్పుడు మీ పక్క షాప్లోనే పట్టుకొచ్చిన ఇది ఒకటి చూడండి, ఎంత బాగా మండుతుంది చూడండి. డూప్లికేట్ చూసారా? ఆయిల్ చూడండి. ఇటువంటివి మనం తింటున్నాము. తింటారవి ఇప్పటి నుంచి. మీ పిల్లలు ఎవరు తినరాదు, ఇవి బంద్ చేసేయండి. దీని బదులు ఏం చేయండి, పల్లీలు తినండి, పుట్నాలు తినండి. 1 రూపాయి అంటే ఇది 1 రూపాయలో చిన్నపిల్లలు మన చెల్లెళ్ళు తింటే ₹1 రూపాయలు ఏముంది చూడండి. ఇది ఎంత డేంజర్. దీంట్లో ఉన్న ఆయిల్ కొవ్వు. ఇది ₹1. ఏమోస్ కవర్ కావాలి 10 పైసా. ఈ ₹1 తెచ్చి వాడు ఎట్లా అమ్ముతున్నాడు, మనం ఎట్లా తింటే గప్ప తినేసిపోతున్నాం. దీనివల్ల డైజెషన్ ఆగిపోతుంది. ఆగిపోయి ఇంట్లో అన్నం తినకుండా అవుతాం. రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. ఇటువంటివి మన స్కూల్ చుట్టూ కాలేజ్ చుట్టూ అమ్ముతున్నారు చూడండి. ఇవన్నీ మీరు తినే చింతపండు గోళీలు అంట చూడండి. ఇవన్నీ ఎన్ని డూప్లికేట్ కంపెనీలే, అన్నీ ₹2 ₹3 రూపాయలు. ఇది కనుక ఈ అవేర్నెస్ మీరు తినరాదని అవేర్నెస్ ఇప్పటి నుంచి మాని మీరు ఏం తినాలి? జామకాయలు, పల్లీలు. అబ్బా, జామకాయలు నవ్వుతారు. పల్లీలు చూసారా? పుట్నాలు, పల్లీల పట్టీలు అవి తినండి. అవి కొంచెం ఆరోగ్యానికి. ఓకేనా? ఒకసారి క్లాస్ కొట్టానే మేము ఈరోజు తినము అని. రైట్. ఎస్, ఇంకొక అవేర్నెస్ బాగా వినండి. ఒక బాబు స్కూల్ 10th క్లాస్ అబ్బాయి నాతోనే చదువుతున్నాడు. వాళ్ళ అమ్మగా బాగా విపరీతమైన జ్వరం వచ్చింది. చక్కగా వెళ్ళిండు, ట్యాబ్లెట్ దామని తీసుకొచ్చిండు. ఇది ట్యాబ్లెట్, ఇదే తెలుసా మీకు అందరికీ? ఏం పేరు? క్రోసిన్ అంటారు, లేదా పారాసెటమాల్. పోయి తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ట్యాబ్లెట్ వేసేసిండు. తెల్లటాలకు వాళ్ళ అమ్మకి ఏమైంది? జ్వరం తగ్గింది, కానీ చూపు పోయింది. ఎందుకు పోయింది చెప్పండి ఎవరైనా? ఈ లైన్ వాడు చెప్పండి. చూపు ఎందుకు పోయింది? లేవు. వెరీ గుడ్. ఏం పేరు? ఏమైంది? ఇది ఏడుంటుంది చెప్పు, ఎక్స్పైర్ డేట్. మీరు ఎప్పుడైనా గోళీ ఉన్నా చూస్తారా? రైట్. అమ్మాయి ఆ గోళీ ఎక్స్పైర్ అయింది, దానివల్ల ఆమె మన చూపు పోయింది. మళ్ళీ ఏం చేయాలి బేబీ? అప్పుడు ఏం చేయాలి? ఆ బాబు షాప్కి వెళ్ళిండు. షాప్కి వెళ్ళి, సార్ మీకు గోళీ ఇచ్చిండు, మా అమ్మకి వేసిన కాళ్ళు కళ్ళు పోయినాయంటే వాడు ట్యాబ్లెట్ చూసి నా షాప్లో లేదు, నాది కాదని పడేసిండు. వాళ్ళు అప్పుడు ఏం చేయాలి చెప్పండి? అదేం పొరపాటు జరిగింది? ఈ లైన్ వాళ్ళు చెప్పండి. రిసీప్ట్ తీసుకోవాలి. ఎప్పుడు తీసుకుంటావు నువ్వు? ట్యాబ్లెట్ తీసుకుంటావు. రిసీప్ట్ తీసుకుంటే ఏం లాభము? ఐడెంటిఫై చేయొచ్చు సార్ ఆ షాప్ని. ఆ రిసిప్టే ఉంటే ఆ షాప్ కేసు వేసి మా కన్జ్యూమర్ ఫోరంలో వేస్తే ఆ 2 కళ్ళకి ఆమెకు 10 లక్షలు ఇస్తారు. ఆ బాబు కోపం వచ్చి ఒక రాయి తీసుకొని షాపును కొట్టిపోయింది, ఇక భరించలేక. కనుక ఈ అవేర్నెస్ మీరు ఎప్పుడైనా సరే బస్సులు టికెట్ ₹1 టికెట్ అని ఇస్తారు కదా, గోల్ తీసుకున్నాక చిట్టు మీద రాపించుకొని రావాలి. ఈ అవేర్నెస్ మనకు రావాలి. ప్రతి వస్తువు అట్లయితే ఏం చక్క షాప్ నెంబర్ తీసుకొచ్చి మీ మళ్ళీ సార్కి వేయండి చాలా, అంతే. పొద్దున్న షాపు సీజ్ కాకుండా చూడండి. చేస్తారా? ధైర్యం ఉందా మీకు? ఉత్తలకే ఒప్పుతున్నారా? మీరు ఏమనకండి. ఇప్పుడు ఇలా శంషాబాద్లో వస్తున్నా వాటర్ బాటిల్ ₹20 అమ్ముతున్నాడు. దాని మీద ఎంత ఉంటుంది? ₹15 ఉంటుంది. ఎందుకు ₹20 అమ్ముతున్నా అంటే నేను ట్యాక్సీ గీసి కట్టినా అని చెప్తాడు ఆమె. సరే నీ ₹20 ఇచ్చి బిల్లు ఇవ్వమన్నా, బిల్లు ఇస్తలేదు. మనకేమొద్దమ్మా, ₹20 తీసుకుని ₹20 రాసిమన్నా. రాసిస్తే డిఎం ఫోన్ చేయొచ్చు, మనం పొద్దున్నే షార్ట్ ఫైన్ వేస్తుంది. మనం ఏం కొట్టరాదు, లేకుంటే ₹15 కన్నా ఇవ్వాలి. ఆమె ₹15 ఇచ్చింది. భయపడతారు అడిగితే. ₹20 ₹15 అమ్మితేనే ఆమెకు ₹4 లాభం వస్తుంది. ఇటువంటి క్వశ్చనింగ్ మీలో రావాలి. ఓకేనా? ఈ ప్రోగ్రాం కొరకు ఈరోజు చేస్తున్నాం.
ఇవే కాదు, ఇంకా చాలా మీ ఊళ్ళల్లో పెద్ద పెద్ద షాపులు ఉంటాయి. షాపులలో ఎక్స్పైర్ పప్పులు ఉంటాయి, చూడాలి బాగా. కల్తీ పప్పులు, కల్తీ నూనె, రోడ్లపైన మరి మిర్చీలు చేస్తుంటారు. ఆ నూనె ఒకసారి చూడండి మీరు. ఉదయం పూరీలు చేస్తారు, మళ్ళీ సాయంత్రం మిర్చీలు చేస్తారు. దానివల్ల క్యాన్సర్ బాగా వస్తుంది. చిన్నపిల్లలకి ఈరోజు విపరీతమైన క్యాన్సర్. ఒక్కసారి నూనె వేడి చేసినాక అది మొత్తం కంపెనీ మళ్ళీ నేను సెకండ్ టైం చేయరాదు. ఇది డాక్టర్స్ సజెషన్ కనుక ఇది మీరు చెప్పాలి. అటు నూనె దగ్గర మీరు మిర్చీలు తినకండి, మన ఇంట్లో చేసుకొని తినండి. చూడండి ఎంత హెల్తీగా ఉన్నారు మీరు చూడండి. నేను మొన్న హైదరాబాద్లో క్లాస్ చూస్తే 30 మందిలో 25 మందికి అద్దాలే ఉన్నాయి. ఇట్లా మీరు 50 మందిలో ముగ్గురికే అనిపిస్తుంది అద్దాలు. అంత హెల్తీగా ఉన్నారు మీరు. ఇట్లే కాపాడుకోండి. ఊబకాయ లేరు, ఇదంతా మన ఊరు ఫుడ్ కనుక ఇట్లే మీరు చాలా హెల్తీగా ఉండాలి. ఈ అవేర్నెస్ ప్రతి మీ ఫ్రెండ్స్కి చెప్పాలి. ఏ షాప్కి అయినా జ్ఞాపకం పెట్టుకోండి, లేదంటే సార్తో నా నంబర్ ఉంది తీసుకోండి. ఎవరేమన్నా అన్నా కూడా ఏం కొట్టాలొద్దు. ఎన్ని రూపాయలు తీసుకొని రూపాయలు అని బిల్ తీసుకోండి. ఆ షాప్ పేరు రాసి పెట్టండి. మీ ఎంఆర్ఓకి చెప్తే చక్కగా వచ్చి సీజ్ చేస్తారు. ఆ భయం పెట్టండి. ఇది మీరు చేయాలని నేను కోరుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ.